బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. జూన్ 19వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అదనపు కేంద్ర బలగాలను కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించాలని తెలిపింది. ప్రధానంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో మళ్లీ అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించింది. అవసరమైన చోట్ల సాయుధ బలగాలను ముందుగానే మోహరించాలని, కీలక నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవడం మంచిదని కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ సూచించింది. జిల్లా ఎస్పీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎన్నికల ఫలితాల తర్వాత అంటే జూన్ 4వ తేదీ తర్వాత గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది ఇంటెలిజెన్స్. ఈ నేపథ్యంలో జూన్ 19వ తేదీ వరకు పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సలహా ఇచ్చింది. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది ఇంటెలిజెన్స్. ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖను హెచ్చరించింది ఎన్నికల కమిషన్. ఏపీలో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 15 రోజుల వరకు 25 కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని ఆదేశించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీలో ఎన్నికల తర్వాత దాడులు అయితే జరుగుతున్నాయి. మరి ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత కూడా ఇదే తరహాలో దాడులు జరుగుతానైతే ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై అధికారులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? దేవి, ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరిగిన నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అటు రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో అటు పరస్పరం దాడులకు దిగటం, పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకోవటం, దీంతో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇవాళ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. ఆ లెక్కింపు కార్యక్రమం తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. ముందస్తుగా దానికి తగ్గట్టుగా పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో ఏవైతే ఘర్షణలకు ఆస్కారం ఉంటుందో అలాంటి గ్రామాలను నిఘా వర్గాల ద్వారా సమాచారం పూర్తి స్థాయిలో తెప్పించుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆయా గ్రామాల్లో ముందుగానే పోలీస్ బలగాలను మోహరింప చేయాలి. ఎక్కడా కూడా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా, ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా, గాయాలు కానీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అప్రమత్తం కావాలని కూడా కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే కౌంటింగ్ తర్వాత ప్రతీకార దాడులు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని ఒక అంచనా అయితే వేయగలిగాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా జాగ్రత్త పాటించాలని కూడా ఒక సందేశాన్ని ఇవ్వటం జరిగింది. అదనపు అంటే 4వ తారీఖు నుంచి 15 రోజుల పాటు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 15 రోజుల పాటుగా కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉంచుకోవాలని, ఇక్కడ అన్ని ఏవైతే సంశాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో, మాచర్ల కావచ్చు, అటు గురజాల కావచ్చు, నరసరావుపేట కావచ్చు, రాయలసీమ ప్రాంతాల్లో అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఈ ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కేంద్ర బలగాలను కూడా మోహరింప చేయాలని, ఎవరైతే ఈ ఘర్షణలకు కారకులవుతున్నారో వాళ్ళని ముందస్తుగా అదుపులోకి తీసుకోవటం మంచిదని, వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధంలోనే ఉంచడం మంచిదని కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. ఎందుకంటే అలాంటి కక్షలను, ఘర్షణలను ఉసిగొలిపే నాయకులను అదుపులోకి తీసుకోవటం వల్ల ఈ ఘర్షణలు మరింత పెరగకుండా చూసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది, సూచనలు చేయటం జరిగింది. ఈ సూచనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. దేవి. Right. Thank you, Ramakrishna. Thank you for the updates.